ప్రపంచ దేశాలన్నీ కూడా అఫ్ కోర్స్ ఇది ఆగాలనే చూస్తున్నాం. కానీ ఏ మోటివ్తో అంటే ఏ ఎజెండాతో అయితే వాళ్ళు ప్రారంభించారో ఆబ్జెక్టివ్తో అది నెరవేరలేదు మనం బ్రాడర్గా చూస్తే సంజయ్ గారు. సో అలాంటప్పుడు ఒకటి ట్రంప్ ఇంకా పెద్ద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఈ వార్ కంటిన్యూ చేయడంలో. ఇరాన్ కూడా పుల్లారావు గారు చెప్పినట్టు ఎస్ ఆగాలని అనుకుంటోంది. బట్ వేరే నెతన్యాహు హూ ఈజ్ అన్హ్యాపీ. బహుశా ప్రపంచం అంతా హ్యాపీగా ఉండొచ్చు కానీ ఈ పీస్ డీల్తో ద ఓన్లీ పర్సన్ ఈజ్ అన్హ్యాపీ నెతన్యాహు. కరెక్టేనా? సో ఏంటి ఇది ముందుకు వెళ్తుందా? థ్యాంక్స్ అండి. ముందుగా ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మీకు, తర్వాత తోటి ప్యానలిస్ట్ అయినటువంటి జనరల్ నందిరాజు గారికి, డాక్టర్ పుల్లారావు గారికి, తర్వాత ఆంధ్ర ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు చెప్పింది కరెక్టే. మొన్న జరిగిన స్విట్జర్లాండ్ టాక్స్ కనుక తీసుకుంటే పలు అంశాల మీద విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇంకా కనపడుతున్నాయి అమెరికాకి ఇరాన్ కి మధ్య. ఉదాహరణకి తీసుకుంటే న్యూక్లియర్ ఇష్యూ మీద తీసుకుంటే కనుక జేడి వ్యాన్స్ అన్నారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఏది ఉందో అది దాని సూపర్విజన్ కింద ఈ ఇరానియన్ స్టాక్ పైల్ ఉంది కదా, అంటే శుద్ధి చేసిన యురేనియం, దాన్ని ఎలా డీల్ చేయాలి అన్నది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చూస్తుంది అన్నారు. వెంటనే ఇరానియన్ డెలిగేషన్ ఏమన్నారంటే మేము ఇంకా ఒప్పుకున్నాం కానీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పాత్రని, కానీ వాళ్ళు ఎప్పుడు మా దేశంలోకి వచ్చి ఎన్రిచ్డ్ యురేనియం ని డీల్ చేస్తారు అన్నది మేము ఇంకా ఒప్పుకోలేదు అని వెంటనే ఖండించడం జరిగిందండి. సో ఈ అంశం మీద మీరు చెప్పినట్టు ఇజ్రాయెల్ కి చాలా ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ రాకూడదు. అటువంటి తరుణంలో ఈ న్యూక్లియర్ ఇష్యూ మీద, అణు ఆయుధాల ఇష్యూ మీద క్లారిటీ లేకపోవటం అన్నది ఇజ్రాయెల్ కి చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. వాళ్ళు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మనం చూసాం యాక్చువల్లీ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఇజ్రాయెల్ చాలా కాలంగా టార్గెట్ చేసింది. ఈ బాంబింగ్స్ బిఫోర్, ఇంతకు ముందు జరిగిన బాంబింగ్స్ కి ముందు కూడా పరోక్షంగా ఎన్నో ఆపరేషన్స్ ద్వారా, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ద్వారా వాళ్ళ సైంటిస్ట్ ని చంపటము, లేదా వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్స్ లో సెంట్రిఫ్యూజెస్ ని అవి డీల్ ఫాస్ట్ గా తిరిగి అవంతట అవి ఎక్స్ప్లోడేట్ చేయటం, ఇలాంటివి చాలా చేసింది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ మీరు చెప్పినట్టు సైలెంట్ గా ఏమీ కూర్చోదు. దానికి కావాల్సిన ఆబ్జెక్టివ్స్ కోసం, బికాస్ ఇజ్రాయెల్ ఉద్దేశంలో ఇది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, అంటే తను యాజ్ ఎ దేశం బతకటం అన్నది ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ రాకూడదు అన్నది గట్టిగా నమ్ముతుంది. నెతన్యాహు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఇజ్రాయెల్లో, కానీ ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ రాకూడదు అన్న వాళ్ళు మొత్తం ఉంటారండి. సో కాబట్టి ఇజ్రాయెల్ గట్టిగా పాత్ర పోషిస్తుంది. స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ విషయం కూడా ఇంట్రెస్టింగ్ గా డెవలప్ అవుతోంది. స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అయింది వాస్తవమే. మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య జరిగినప్పుడు ఘర్షణ జరగగానే వెంటనే ఇరాన్ ఎప్పుడైతే నేను స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తానంది కానీ పూర్తిగా మూయలేదు. కానీ ఇందులో ఒక చిన్న తిరకాశ ఏమిటంటే ఇరాన్ ఈ మధ్య చెప్తోందిట షిప్స్ అన్నిటికీ మీరు 48 hours నోటీస్ ఇవ్వండి మీరు స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ లోంచి వెళ్లే ముందు అని నోటీస్ పీరియడ్ పెట్టింది. అంతేకాదు మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు కానీ మా కంపెనీస్ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవచ్చు మీరని కూడా మొదలెట్టింది అండి. సో ఈ 60 రోజులు గడిచిన తర్వాత ఇరాన్ ఈ ఫార్మలైజ్ చేస్తుంది, అంటే నేను టోల్ తీసుకోవట్లేదు, ఫీ తీసుకోవట్లేదు, మిమ్మల్ని ఇన్సూరెన్స్ తీసుకోమంటున్నా నా దగ్గర అని చెప్పొచ్చు కంటిన్యూస్ గా. సో అది వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ కాదు, ఇంటర్నేషనల్ లా వైలేషన్ కూడా కాదు. సో ఇరాన్ ఆ విధంగా చూస్తే చాకచక్యంగా స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ మీద వ్యవహరిస్తుంది. ఒకవేళ వ్యవహరిస్తే దాని మీద అమెరికా స్పందన ఎలా ఉంటుంది అని కూడా చూడాల్సిన అంశం అండి. శాంక్షన్స్ రిలీఫ్ ఇంకో ముఖ్యమైనదండి. 60 రోజుల పాటు ఇరాన్ ఆయిల్ అమ్ముకోవచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఇంతకు ముందు అట్లా అమ్మిన డబ్బుని ఎస్క్రో అకౌంట్ లో వేసి వేరే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో పార్క్ చేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ కి ఇచ్చేయచ్చు అని యుఎస్ శాంక్షన్స్ రిలీఫ్ ఇచ్చిందట. ఇచ్చేస్తే కనుక అది చాలా డబ్బులు ఇరాన్ కి వెళ్తాయి. అఫ్ కోర్స్ జరిగిన నష్టాన్ని పూడ్చలేరు వాళ్ళు వెంటనే, 60 రోజుల్లో జరిగే పని కాదు, కానీ సబ్స్టాన్షియల్ అమౌంట్. ఒకసారి ఇంత డైరెక్ట్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ అలౌ చేసిన తర్వాత 60 రోజుల తర్వాత మళ్ళీ పూర్తి శాంక్షన్స్ పెట్టగలదా లేదా యునైటెడ్ స్టేట్స్, అదొక ఆపరేషనల్ డీటెయిల్ చూడాల్సిందండి. 60 రోజుల్లో వాళ్ళు ఆల్టర్నేటివ్ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. దీనికి రిలేటెడ్ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఫ్రోజన్ అసెట్స్, అంటే ఇరానియన్ డబ్బులు ఏవైతే వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి బ్యాంక్స్ లో ఉంది కదా, ముఖ్యంగా కటార్, అక్కడ అవి స్లోగా రిలీజ్ చేయటం మొదలెట్టారటండి. కటార్ వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ $6 billion రిలీజ్ చేశారట. కానీ ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మా పర్యవేక్షణలో మీరు ఫుడ్, మెడిసిన్స్ ఇట్లాంటి మౌలికమైన అంశాల మీద ఖర్చు పెట్టాలి అని
వాళ్ళు కండిషన్స్ పెట్టారటండి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఫ్రోజన్ అసెట్స్ ఏమో హ్యుమానిటేరియన్ కన్సర్న్స్, అంటే అవును. ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ వీటికి వాడుకోవచ్చు. ఇరాన్ ఆయిల్ అమ్ముతోంది కదా, దాని డబ్బులన్నీ కూడా అది తనకు కావాల్సినట్టు తాను ఖర్చు పెట్టుకోవచ్చు మిలిటరీ ఎక్స్పెన్సెస్ కి వాటికి. సో దీని మీద కూడా చాలా చర్చ నడుస్తుంది. ఇందాక భక్తులు చెప్పినట్టు లెబనాన్, మీరు కూడా చెప్పినట్టు లెబనాన్ ఒక ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఇజ్రాయెల్ ఏమంటుందంటే లెబనాన్ ఈ ట్రీటీని, హెజ్బుల్లా ఈ ట్రీటీని అదునుగా తీసుకుని మా మీద కంటిన్యూస్ గా ప్రవోక్ చేస్తోంది, మమ్మల్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది అంటోందండి ఇజ్రాయెల్. హిజ్బుల్లా వాళ్ళు ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ వాళ్ళు సైలెంట్ గా మా మీద అటాక్స్ జరుపుతున్నారు అని. ఇదొక చాలా కీలకమైన అంశం అవుతుంది. మీరు చెప్పినట్టు ఈ పీస్ డీల్ లో చాలా రెండు ముఖ్యమైన అంశాలు ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు. ఒకటి న్యూక్లియర్ అంశం అండి, రెండు హిజ్బుల్లా ప్రవర్తన శైలి లేదా ఇజ్రాయెల్ హిజ్బుల్లా రిలేషన్స్ ఎలా ఉంటాయి, సంబంధాలు ఎలా ఉంటాయి, కంటిన్యూస్ వార్ నడుస్తుందా లేదా ఒక తాత్కాలికమైన సీజ్ ఫైర్ వస్తుందా చూడాల్సిన అంశం అండి. ఓకే అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత